హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. అయితే ఈ ఫిష్ ఫ్రైని నేను ఈరోజు ఎలాంటి డీప్ ఫ్రై అనేది అవసరం లేకుండా చాలా తక్కువ ఆయిల్తోనే ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు పైన మాత్రమే మనకి సాల్ట్ అనేది తగులుతుంది, లోపల ముక్క అనేది మనకి చప్పగా ఉంటుంది కదా. కానీ ఈ ఫిష్ ఫ్రై అనేది లోపలికి ఉప్పు కారాలు అనేవి చక్కగా పడతాయండి. సో లేట్ చేయకుండా అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేయండి. సో ఇక్కడైతే నేను 1 కేజీ ఫిష్ ముక్కల్ని కట్ చేయించుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి. సో ఈ ఫిష్ ముక్కల్ని లైట్గా పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది వేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల కోసం నేను మసాలా అనేది రెడీ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను కారాన్ని తీసుకున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ పట్టిందండి. 1 పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి, అదేవిధంగా 1 పావు టీ స్పూను మిరియాల పొడిని కూడా తీసుకోండి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో 1 ఎగ్ని యాడ్ చేసుకోండి. సో ఎగ్ యాడ్ చేయడం వల్ల ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. సో ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా పేస్ట్ లాగా కలిపేసుకోండి. కారం అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా ఫోర్క్తో కలుపుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇందులో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ పౌడర్, మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, సో కార్న్ఫ్లోర్ పొడిని వేసేస్తే ఏంటంటే మనకి ముక్కకు అనేవి మసాలాలు పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకునే ఈ పేస్ట్ని మనం ఫిష్ ముక్కలకి మొత్తం కూడా కింద పైన మొత్తం అప్లై చేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్గా మీరు ఇలా చూస్తేనే ఈ వీడియో మొత్తం కూడా అర్థమవుతుంది. సో మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఈ విధంగా ఫిష్ ముక్కలకి మొత్తం కూడా మసాలాని పట్టించిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు మొత్తం కూడా ఇలా ప్లేట్లోనే ఉంచేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో నేను తీసుకున్న పేస్ట్ అనేది ఈ ముక్కలకి కరెక్ట్గా సరిపోయిందనమాట. సో ఇప్పుడు నేను ఈ ముక్కల్ని మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. సో ముక్కల్ని మనం ఒక 4 అవర్స్ పాటు ఈ విధంగా పెడితే ఏంటంటే చాలా బాగా మనకి ఆ మసాలాలు అనేవి ఫిష్ ముక్కలకి పడతాయి. లేదు అర్జెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు కనీసం ఒక 1 అవర్ పాటు అయినా సరే ఫిష్ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చేసేసుకోండి. ఇప్పుడు ఒక 4 అవర్స్ తర్వాత అయితే నేను చేస్తున్నానండి. చాలా జ్యూసీగా చాలా బాగా వస్తాయి ఫిష్ ఫ్రై అయితే. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి నేను బయటకు తీసేసి ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నానండి ఫ్రైకి. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. సో ఆయిల్ అనేది ఇలా మొత్తం వేడైన తర్వాత ఏవైతే మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫిష్ ముక్కలు ఉన్నాయో వాటిని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి వాటికి ఐస్ అనేది ఎంతో కొంత ఉంటుంది కదా. సో మెల్లగా ఈ విధంగా వేడి నూనెలో వేయడం వల్ల ఏంటంటే వాటికి ఉన్న ఐస్ మొత్తం అనేది పోయి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందండి ఫిష్. ఒకసారి ఐస్ అంతా పోయేంత వరకు ఈ విధంగా ఒకసారి టర్న్ చేయాలి. 2 వైపులా కూడా ఐస్ అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కూలింగ్ అనేది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఫిష్ ఫ్రై అనేది మనకి వేగడం స్టార్ట్ అవుతుంది. సో మసాలాలు కూడా ఫిష్ నుంచి విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఫిష్ ముక్కల మీద మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గిన తర్వాత ఫిష్ ముక్కల్ని నిదానంగా ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా అన్ని పీసెస్ని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. నేను వీటిని ఎందుకు ఈ విధంగా స్లోగా చూపిస్తున్నానంటే మనం ఒకసారి మూత తీసిన తర్వాత మళ్ళీ మూత పెట్టకూడదండి. ఇదే విధంగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యాయా లేదా ఎలా తెలుస్తుందంటే మనం ఒకసారి ఫోర్క్ని ఈ విధంగా ఫిష్ లోపలికి గుచ్చినప్పుడు లోపల మనకి పచ్చితనం అనేది ఉంటే గరిటెకి అనేది మనకి అంటుతుందన్నమాట. సో ఇక్కడ చూసారా, గరిటెకి ఎలాంటి సూప్ అనేది అంటట్లేదు కాబట్టి ఫిష్ అనేది లోపల పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు చాలా టేస్టీ ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి. సో చాలా లెస్ ఆయిల్తో మనకి ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా
కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో నచ్చిందా? ఇంకొక విషయం అండి, ఎవరికైతే టిష్యూ పేపర్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉండవో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా చేసుకున్న ఫ్రై అయిపోతాయి కదండి, ఫిష్ ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిష్ ముక్కల్ని ఒకదానిపైన ఒకటి అదే ఏ బాండీలో అయితే చేసుకుంటారో అదే బాండీలో ఆయిల్ లేని ప్లేస్లో ఫిష్ ముక్కల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. సో ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫిష్ ముక్కలు అనేవి ప్రెస్ అయ్యి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అదే బాండీలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా సర్వ్ చేసుకోవచ్చండి. సో నచ్చిందా ఈ వీడియో? కనుక తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.